80,000 రైతు రుణమాఫీ కాకపోవడం ఎందుకు మాఫీ కావడం లేదు అంటే అధికారుల నుంచి తమకు తెలియడం లేదు అంటూ సమాధానం రావడంతో తనతో పాటు 2 లక్షల లోపు రుణాలు ఉండి కూడా మాఫీ వర్తించని రైతుల సమస్యను ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొర్వి మండలం తట్టుపల్లె గ్రామానికి చెందిన దళిత రైతు బేతమళ్ల సహదేవ్ శాంతియుత నిరసన దీక్షకు పూనుకున్నారు. కొర్వి మండల కేంద్రంలోని దేవాలయం సెంటర్లో దీక్షకు సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ సేవాలాల్ వెంకన్న నాయక్, మానుకోట జిల్లా అధ్యక్షులు గూగులోతు నందులాల్ నాయక్, జిల్లా నాయకులు బానోత్ రాము నాయక్, దళిత రైతు జర్నలిస్టు సహదేవ్ దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అందేలా చూడాలన్నారు. జర్నలిస్టు అతను వ్యవసాయ రుణం తీసుకుంటే 80,000 రూపాయలు రుణం తీసుకుంటే ఆ రుణం ఇంతవరకు మాఫీ కాలేదని చెప్పేసి బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వారి నుంచి కనీసం రెస్పాన్స్ లేదు. రుణమాఫీ ఎందుకు అవుతలేదో కనీసం చెప్పే నాలుగే లేకుండా గర్వేరనే ఉద్దేశంతో నా పరిస్థితి ఇలా ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, చాలామంది రైతులు మరి వాళ్ళ యొక్క కన్నీటి బాధను అర్థం చేసుకొని నేను దీక్ష పూనుకుంటే నా దీక్షతోనైనా, నా యొక్క ఈ రైతు కన్నీటి దీక్షతోనైనా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో కొర్వి మండల కేంద్రంలో రైతు దీక్ష కూర్చున్నటువంటి సహదేవ్కు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పక్షాన పూర్తి మద్దతు, సంఘీభావం తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సేవాలాల్ సేన పక్షాన మా రైతు యొక్క ఆవేదన నిజమైనది. మా రైతు సహదేవ్ చేసినటువంటి ఆలోచన మంచిది. ఎందుకంటే అతను ఒక్కరికే కాదు, చాలామంది ఈ రాష్ట్రంలో చాలామంది ఇప్పటికీ రుణమాఫీ కాకుండా బ్యాంకుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కనీసం వాళ్లకు ఎందుకు ఆగిందో, ఎక్కడ ఆగిందో కూడా తెలియనటువంటి, అవగాహన లేనటువంటి మరి అధికారులు చెప్తా ఉన్నటువంటి సమాధానాలకు చాలామంది రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క నా దీక్షతోనైనా ఈ రాష్ట్రంలో రైతులందరికీ న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో కూర్చున్నటువంటి సహదేవ్ గారికి సేవాలాల్ సేన అండగా ఉంటుంది. సేవాలాల్ సేన వారు చేసినటువంటి దీక్షకు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క దీక్షను మేము సంఘీభావం ప్రకటిస్తాం. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతులు కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేశామని చెప్పేసి సంఖ్యలు గుర్తుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సేవాలాల్ సేన పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరికి మీరు మాఫీ చేశారు? ఎంతమంది రైతులకు మాఫీ చేశారు? చాలామంది రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కనీసం మీరు ఒకరికో ఇద్దరికో మాఫీ చేయించి ఇదిగో మేము మాఫీ చేశామని మీరు కల్లిపల్లి మాటలు చెప్పడం సరికాదు. ఖబర్దార్, ఇప్పటికైనా మా యొక్క సహదేవ్ గారి దీక్షతోనైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి, రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సేవాలాల్ సేన డిమాండ్ చేస్తూ ఉంది.